తొందరగా దిగండి దిగండి. సిటీలో మంచి ఫుడ్ దొరికే హోటల్ ఇదే. 10 నిమిషాలే టైం ఉంది. తొందరగా తినరండి. వెళ్ళండి వెళ్ళండి. ఏవయ్యా ఇక్కడే తినమంటున్నావు? నీకు డ్రైవర్కి భోజనం ఫ్రీయా? ఇదిగో ఇలా మాట్లాడితే కుదరదు. ఎక్కండి, అందరూ బస్ ఎక్కండి. విజయవాడ వెళ్ళేంత మంచి నీళ్ళు అడిగినా సరే బస్ ఆపను. జాగ్రత్త. సరదాగా అన్నావయ్యా, అంత కోపపడతావు ఎందుకయ్యా? కండక్టర్ అన్న తర్వాత కొంచెం ఓపిక ఉండాలయ్యా. సరే 10 నిమిషాలు 2 నిమిషాలు అయిపోయింది. 8 నిమిషాలే ఉంది. వెళ్ళి తొందరగా టిఫిన్ చేసినండి. దగ్గర బాగా తింటున్నట్టున్నాడు. చూడండి, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత 5 నిమిషాల కంటే ఎక్కువ ఖాళీగా కూర్చోకూడదు. తయారు చేయడం మీ వంతు, సప్లై చేయడం మీ వంతు. మిగిలిపోయిన ఐటమ్స్, క్యాన్సిల్ చేసిన ఐటమ్స్ సప్లై చేయొద్దు. కావాలంటే బయట పారేయండి. దేవుడి దేవల్ల మళ్ళీ మన హోటల్ రెప్యుటేషన్ పెరిగింది. నేను చెప్పిన దానికి ఏమైనా వ్యతిరేకంగా జరిగిందో మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. వెళ్ళి మీ పని చూసుకోండి. నీతో కాస్త మాట్లాడాలి. వీళ్ళిద్దరిని బయటికి పంపిస్తావా? ఏ భయపడుతున్నావా? అవును, ఈ ఏరియాకు నువ్వు దాదావా? ఇంతకాలానికి గుర్తించావు, సంతోషం. కొన్ని విషయాలు తెలుసుకోవడానికి టైం పడుతుంది. అవును, నీ సంపాదన ఎంత? నేను చెప్పనా? కిరాణా కొట్టు, వడ్డీ వ్యాపారి, వసుంధర హోటల్, వైన్ షాప్, మొత్తం 1000 రూపాయలు. నెలకు 3000 ఇస్తాను. నా దగ్గర పనిచేస్తావా? ఏం పని? నువ్వు చేస్తున్న పనులు మాత్రం కాదు. చూడు, ఈ సమాజంలో నీకు గుర్తింపు, వ్యక్తిత్వం, మర్యాద ఇచ్చే పని. ఎదుగుతున్న నా దగ్గర పనిచేస్తావో లేక ఎదుగు బొదుగు లేని నీ సంపాదనని నమ్ముకుంటావో ఆలోచించుకో. సార్, నేను రెడీ. అడ్వాన్స్ రేపు వచ్చి కలెక్ట్ చేసుకో. చూడు, నువ్వా? ఏం ఇలా వచ్చావు? మళ్ళీ మామూలు కోసమా? లేదు, రఘు గారి తరఫున మాట్లాడడానికి వచ్చాం. రఘు గారా? అవును, ప్రస్తుతం నేను రఘు గారి మనిషిని. చూడు, ఆయన్ను గాని ఆయన హోటల్ను గాని ఏమన్నా చేయడానికి ప్రయత్నించావు? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నిన్న మన దాకా నా డబ్బు తెగతిని వాడి బెదిరింపులకి, పోలీసులకి భయపడిపోయి వాడి పంచన చేస్తావా? చేసిందేదో దేశభక్తి కార్యక్రమం అయినట్టుగా పెద్ద పబ్లిసిటీ కూడాను. మన భాష ఏం చెప్పాడు నీకు తెలుసుగా? అతను మిగిలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకు, జాగ్రత్త. రండి సార్, వెల్కమ్ వెల్కమ్. హలో మిస్టర్ రఘు, హౌ ఆర్ యూ? ఎలా ఉందయ్యా నీ బిజినెస్? మొత్తానికి అనుకున్నది సాధిస్తున్నావు. ఐఎమ్ హ్యాపీ. రఘు, ఇంతకు ముందులాగా టీ కాఫీలతో సరిపడితే ఊరుకునే లేదు. ఈసారి మాత్రం టిఫిన్
భోజనం వగైరా వగైరా వగైరా. దాంతో పాటు బిల్ కూడా రెడీ సార్. బిల్లా? ఉట్టి బిల్ అయితే ప్రాబ్లం లేదమ్మా, మరో ప్రాజెక్ట్ రిపోర్ట్ కాకుండా ఉంటే సరి. రఘు, నిన్న మాట చెప్పనా, మనిషి ఎదుగుదలకి మారటానికి ఏమైనా సంబంధం ఉందా? అదే నువ్వు మారిన పద్ధతి, మార్చుకోవడానికి చూపిస్తున్న ఆతృత, ఇవన్నీ చూస్తుంటే. అది తప్పని నేను అనుకోవటం లేదు. మనిషి సైకిల్ తొక్కేటప్పుడు, కారు నడిపేటప్పుడు ఒకేలా ప్రవర్తించడు. am I రైట్? కావచ్చు. కావచ్చు కాదు, ఇది నిజం. మనిషి సైకిల్ తొక్కేటప్పుడు ఏమీ తెలియని అమాయకత్వం, కారు నడిపేటప్పుడు అర్థం చేసుకున్న ఆత్మవిశ్వాసం. అంటే నువ్విప్పుడు? అర్థం చేసుకున్నాను. నీకో విషయం తెలుసా, మొదట్లో నేను గుడ్డిగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే రోజుల్లో అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు అనుకునేవాణ్ణి. నాకు నేనుగా అల్పత్వాన్ని ఆపాదించుకుని చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేవాణ్ణి. కానీ ఇప్పుడు తెలిసింది, నిజంగా వాళ్ళకి ఏమీ తెలియదని, అనవసరంగా నేను అపోహపడ్డానని. అందుకే ఇప్పుడు నువ్వు వాళ్ళలో ఒకరిగా మారిపోవాలనుకుంటున్నావు, అంతేగా? వాళ్ళని మించి ఎదిగిపోవాలనుకుంటున్నాను. దానివల్ల ప్రయోజనం? సక్సెస్. సక్సెస్. నన్ను చేతకాని వాడిగా, పనికిరాని వాడిగా చూసిన ఈ సమాజానికి నా తెలివితేటలేమిటో చూపిస్తాను. నేనంటూ పోటీలో ఉన్నంతసేపు నాకెవ్వరూ అడ్డులేరని నిరూపిస్తాను. ఇలాంటి గుండాన్ని పెట్టుకున్నందుకు సమాజం నేను గౌరవిస్తుంది అనుకుంటున్నావా? ఏదో భయపడుతుంది. ఆహా, ధర్మ ఎవరనుకున్నావు? నా విజయం. ఒకప్పుడు నన్ను చంపడానికి వచ్చిన వ్యక్తి ఇప్పుడు నా కాళ్ళ దగ్గర పెంపుడు కుక్కలా పడున్నాడు. ధర్మాన్ని చూస్తే నాకు ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మ నా విజయ స్తూపం. గుడ్. సమర్థించుకోవడం కూడా ఒక కళే. సరే, నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు. నువ్వు మును పట్ల ఎందుకు మూవ్ కావట్లేదు? ఎందుకు ఆప్యాయంగా మాట్లాడటం లేదు? నేను చూస్తుంటే అప్పుడప్పుడు నా రఘు ఏనా అన్న అనుమానం వస్తుంటుంది. రఘు, జీవితంలో సంపాదన, సక్సెస్ ఇవేనా? ఇంకేమీ లేవా? వీటికన్నా ఇంకేముంటాయి? అదే ప్రేమ. ఏ ప్రేమ? పార్కులో ప్రణయ గీతాలు పాడే ప్రేమ, లేక త్యాగాల ప్రేమ, లేదా ఒక మనిషితో సెక్స్ కాంటాక్ట్ కోసం 10 మందిని హింసించే ప్రేమ? ఏ ప్రేమ? ఏ ప్రేమ? నేననేది కవచంలా నిలిచి రక్షణ కలిగించే ప్రేమ, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే ప్రేమ. అవన్నీ నాకు అక్కర్లేదు. లావణ్య, నీకో విషయం చెప్పనా? తన ముందు వంగిన వాడిని వెనుపోటు పడవడం, నిటారుగా నిలబడ్డ వాడికి సలాం కొట్టడం ఈ సమాజం యొక్క సాంప్రదాయం. ఒక్కసారి వంగావో యు ఆర్ ఫినిష్డ్, యు ఆర్ కిల్డ్. అలా చావడం నాకు ఇష్టం లేదు. ఏనాడైతే నా కమాండింగ్ పవర్ పోతుందో ఆనాడే నేను మానసికంగా చచ్చిపోతాను. నేను మానసికంగా చచ్చిపోయానని తెలుసుకున్న మరుక్షణం వీళ్ళు నా బ్రతుకున్న శరీరాన్ని పిక్కు తినడానికి ఏమాత్రం వెనుకాడరు. నేను శారీరకంగా చావాలి తప్ప మానసికంగా చావకూడదు. ఇది గుర్తుందా? నువ్విచ్చిందే. స్టాండ్ అండ్ డై ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. దిస్ ఇస్ రియాలిటీ లావణ్య. ఇదే నిజం, ఇదే అసలైన సత్యం. రఘు, 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 నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నీకు నా తోడు అవసరం లేదు, కానీ నాలో ఉన్న ఆడతానికి తప్పకుండా ఓ తోడు కావాలి. ఆ తోడు నువ్వు తప్ప ఇంకెవ్వరు ఇవ్వరు. ఒకవేళ ఎవరైనా ఇచ్చినా నేను స్వీకరించను. రఘు, నా మాట విను. డబ్బు ఎప్పుడు మన చేతిలో ఉండాలి, కానీ మనం డబ్బు చేతిలో ఉండకూడదు. నా మాట విను, ఇంక సంపాదించాలు. ప్లీజ్ రఘు,
రఘు నన్ను అర్థం చేసుకో. లావణ్య, మీ ఇల్లు వచ్చింది. గుడ్ నైట్. గుడ్ నైట్. गुड इवनिंग सर. हाँ बशीरुद्दीन, कैसे हो? आपकी दुआ से ठीक हूँ सर. కంగ్రాట్స్ సాయి, ఎవరు ఊహించినంత స్థాయికి ఎదిగిపోయావు నువ్వు. ఏదో మాతో పోటీ పడుతున్నావని తెలిసినప్పుడు మాత్రం నిన్ను రంగ నుంచి తప్పించాలి అనుకున్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు నీ పరిస్థితి వేరు, నీ స్థాయి వేరు. అందుకే ఈ సందర్భంలో నీకు శుభాకాంక్షలు అందజేయడానికి వచ్చాను. బషీరుద్దీన్, ఇలాంటి పని లేని వాళ్ళని పంపించేయాలి కానీ నన్నెందుకు డిస్టర్బ్ చేస్తారు? ఇక లాభం లేదు సరస్వతి. నీ కొడుక్కి వాడి బాధ్యతలు గుర్తు చేస్తే గాని గమనించే స్థితిలో లేడు. సర్లేండి, వాడు వచ్చే టైం అయింది. వాడు వింటే బాధపడతాడు. వాడితో నేను మాట్లాడుతానన్నానుగా. వాడికి పొద్దున టిఫిన్ చేసేటప్పుడు తప్పితే సమయం దొరకదు. ఆ చెప్పేదేదో ఇప్పుడే చెప్పు. పైగా ఇవాళ అమ్మాయికి పెళ్లి చూపులు కూడాను. నేను మాట్లాడుతానన్నాగా. అన్న ఇంకా రాలేదమ్మా? వడ్డించరా అన్నయ్య? ఆ చేత్తోనే మాకు కూడా వడ్డించమ్మా. నువ్వా అన్నయ్య? సమయానికి వచ్చావు రా. నేను ఎప్పుడు సమయానికి వస్తానమ్మా. అబ్బాయి రఘు కూడా ఇక్కడే ఉన్నాడు. నేను వచ్చింది అతని కోసం. ఒరే అబ్బాయి, అలా సిగ్గుపడతావు ఎందుకు? ఇది మనలే. కూర్చో కూర్చో. ఏమిటా అల్లుడు, ఏమిటి విశేషాలు? బాగున్నావా? అమ్మా, నాకు త్వరగా కాఫీ. నిజమే, అంత బిజీ మరి. ఒరే అల్లుడు, నాకు సాయం చేసి పెట్టాలరా. ఇదిగో, ఎంత బిజీ అయినా తప్పదు మరి. ఏమీ లేదురా, మా వాడికి నీ హోటల్లో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించాలి. నీ పరమశివుడు పలకరించనన్నాడా? ఆంజనేయులు ఆదుకోనన్నాడా? నా వెంట పడ్డావు. ఒరే ఒరే, ఏం మాటలు రావి మావయ్యతో? మీరు ఊరుకోండి, మీకేం తెలియదు. అవును, మీ కొడుకు బిఏ కాదే, బీకాం, అయినా ఉద్యోగం రాలేదా? అది కాదురా, అప్పట్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తానంటే. ఇప్పుడు ఆ హిస్టరీ అంతా ఎందుకు? టైం వేస్ట్. చూడు మహేష్, కూర్చో కూర్చో. నీకు ఉద్యోగం కావాలి అంతేగా? మధ్యాహ్నం హోటల్కి రా, నేను బేరర్గా అపాయింట్ చేసుకుంటా. అబ్బాయి, మరీ వేరే ఉద్యోగం అంటే. ఏం మహేష్, నీకు నిజంగా పైకి రావాలని ఉందా? అయితే రేపటి నుంచి హోటల్లో ప్లేట్స్ కడుగు. అల్లుడు మరీ అంత దారుణంగా మాట్లాడితే. ఏ నామోషిగా ఉందా? అది మాత్రం ఉద్యోగం కాదా? నీకు విషయం తెలీదు. నీ కొడుకు కన్నా ఎక్కువ తెలివితేటలు చదువు ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు. నిజం చెప్పాలంటే దానికి వాడు అనర్హుడే. ఏదో మామయ్య కొడుకు కదా అని ఉద్యోగం ఇస్తున్నాను, బాగుపడతాడని. కావచ్చురా, నీ బంధువు బొత్తిగా బేరరు అంటే. మామయ్య, ఈ బంధు ప్రీతి రికమెండేషన్స్ వల్లే నిజమైన టాలెంట్ మరుగున పడిపోతుంది. ఏ నేను ఎక్కడి నుంచి వచ్చిన వాడిని? ఆ బేరర్ ఉద్యోగం నుంచి కాదా? ఎస్, నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఒకప్పుడు నేను హోటల్లో ప్లేట్స్ కడిగానని. ఈ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చుట్టూ తిరుగుతూ ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించే వారందరికీ నేను అడిగే ఒకే ఒక ప్రశ్న, నిజంగా కష్టపడి పనిచేద్దాం అనుకునే వారికి ఈ దేశంలో పని లేదా? ఎంతసేపు ఈ దేశం మమ్మల్ని ఉద్ధరించడం లేదంటారు కానీ స్వయం కృషితో పైకి వచ్చి మీరు దేశాన్ని ఎందుకు ఉద్ధరించరు? అది కాదు బావా, నేను చూడు మహేష్,
ఈ దేశంలో ప్రతివాడు ఈ ప్రపంచంలో ఏ మూలైనా ఎక్కడైనా ఉద్యోగం వస్తే చాలనుకుంటాడు. తర్వాత తన ఇంటి వెనక కావాలనుకుంటాడు, ట్రాన్స్ఫర్లు ఉండకూడదు అంటాడు. అలా నువ్వు నాకు కాదు అని నిరూపించు, నీ ఉద్యోగం నీకు ఎప్పుడైనా ఉంటుంది. ఓకే మా వెళ్ళొస్తాను. నాయనా రఘు, ఈ రోజు అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారా? వస్తే అదేమిట్రా, పెద్దవాడివి దాని అన్నవు నువ్వు లేకుండా. నా తరఫున కూడా మీరే మాట్లాడండి. అయినా సంబంధం నచ్చాల్సింది నాకు కాదు, దానికి. చూడమ్మా, వారి కట్న కానుకలు ఏమాత్రం కావాలో కనుక్కో. ఉన్న ఫలాన్ని డబ్బిమ్మంటే కష్టం. అవేం చెట్ల కాయవుగా. వస్తాను. నువ్వెప్పుడొచ్చావు? నువ్వు డబ్బు చెట్ల కాయవు అనే సత్యాన్ని చెప్పావే అప్పుడు. సార్, మీరు ఉద్యోగం నుంచి తీసేమన్న లిస్ట్ ఆఫ్ బేరర్స్ తయారు కార్లో చేశాను, పెట్టు. సార్ రాము, రా రా రా, కూర్చో. పర్వాలేదు సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, మిల్క్? వద్దు సార్, ఇప్పుడే తాగొస్తున్నాను సార్. సార్, అకౌంటెంట్ గారు నన్ను పనిలోకి రావద్దన్నారు సార్. అది నేనే వద్దన్నాను రాము. పెద్ద హోటల్ కడుతున్నాం కదా, అందుకే చిన్న హోటల్ అమ్మేద్దామని. అలాగా సార్? హోటల్ పూర్తి అవ్వడానికి ఎంతకాలం పడుతుంది సార్? సుమారు 3 నెలలు పడుతుంది. ఈ 3 నెలలు నేను ఎక్కడైనా పని చేసుకుంటాను సార్. మీరు హోటల్ తెరిచిన వెంటనే వచ్చి పనిలో చేరుతాను సార్. నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏమిటి సార్? నిన్ను పనిలోంచి తీసేశాం. అదేమిటి సార్? నన్ను పనిలోంచి తీసేశారా సార్? చూడరాము, నేను కడుతుంది పెద్ద హోటల్. అక్కడికి వచ్చే మనుషులు వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ నడవడి వేరు, వాళ్ళ భాష వేరు. వాళ్ళందరూ హై క్లాస్ పీపుల్. సో వాళ్లతో డీల్ చేయడానికి నాకు కావాల్సింది క్వాలిఫైడ్ పీపుల్. నువ్వు బొత్తిగా చదువుకోని వాడివి, పైగా నీకు తెలుగు తప్ప వేరే భాష రాదు. అందుకే నిన్ను పనిలోంచి తీసేశాను. బైది బై, నీకు 3 నెలల బోనస్ ఇమ్మన్నాను, ఇచ్చారా? ఇచ్చారు సార్. చిన్నపిల్లల్లా ఏంటి రాము ఆ కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కావు సార్. మా సార్ పెద్ద హోటల్ కడుతున్నాడని తెలిసి ఎంతో ఆనందంతో వస్తున్నా ఆనంద బాష్పాలు సార్. రాము, నిన్ను చూస్తుంటే వదులుకోవాలని లేదయ్యా, కానీ పరిస్థితులు అటువంటివి. బాధగా ఉంది. మీకుందేమో కానీ నాకు మాత్రం ఆనందంగా ఉంది. మా సార్ పైకెదుగుతున్నాడని, ఇంకా పైకెదగాలని. వెళ్ళొస్తాం సార్. అప్పుడప్పుడు కలుస్తూ ఉండు. చూడు ప్రసాద్, పనులు జాగ్రత్తగా చూసుకో. రేపు మార్నింగ్ వచ్చి నాకు రిపోర్ట్ చేయి, ఓకే? లావణ్య, కమ్ కమ్ కమ్. నా కొత్త హోటల్ చూపించనా? అదిగో అటువైపు రెస్టారెంట్, అవతల వైపు బార్, ఇదంతా డాన్స్ ఫ్లోర్. మరి అటువైపు వెళ్తే కాస్త ఆపుతావా? నిన్న ప్రశ్న అడగాలని వచ్చాను. ఏమిటి? రాము ఏం తప్పు చేశాడని వాడి పనిలోంచి తీసేశావు? తప్పు చేశాడని కాదు, నాకు పనికిరాడని తీసేశాను. అలా పనికి రాడు అనుకున్నవాడే ఒకప్పుడు నీ ప్రాణాలు కాపాడాడు. ఆ సంగతి నీకు గుర్తుందా? కావచ్చు, దానికి తగిన డబ్బు గుర్తింపు పొందాడుగా. అయినా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? రఘు, అగో ఏమన్నా డబ్బు గుర్తింపు? వాళ్ళే నీళ్ళ లక్షాధికారులు కాదు. వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, నమ్మకంగా పడుంటారు. మనం ఇచ్చే జీతం డబ్బులతో వాళ్ళు బ్రతుకుల్ని వెళ్ళదీస్తున్నారు.
నువ్వు ఇప్పుడు వాళ్ళని పనిలోంచి తీసేయడం వల్ల వాళ్ళ బ్రతుకులు వీధుల పాలయ్యాయి. ఆ సంగతి నీకు తెలుసా? ఏమన్నావు? నేను వాడిని వీధి పాలు చేశాను. అర్థం లేకుండా మాట్లాడకు. నేను వాడిని జీవితాంతం పోషించాలని రూల్ ఎక్కడైనా ఉందా? నేను ఆ స్థితి నుంచే వచ్చాను. అప్పుడు నన్ను ఎవరు పోషించారు? చూడు లావణ్య, ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు పని కట్టుకుని సహాయం చేయరు, కేవలం స్వార్థానికి తప్ప. స్వార్థం? మరి ఆ రోజు ఏ స్వార్థం చూసుకుని రాము నీకు హోటల్లో పనిపించాడు? అదంతా అనవసరం. పైకి రావాలనుకున్న వాడిని ఎవరు తొక్కలేరు, పనికిరాని వాడిని ఎవరు ఉద్ధరించలేరు. దట్స్ ఆల్. ఏమీ లాభం లేదమ్మా. అతను పూర్తిగా డబ్బు మనిషి అయిపోయాడు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చెప్పినా తప్పుగానే కనిపిస్తుంది. అసలు అతన్ని ఇప్పుడు కదలించకపోవడమే మంచిది. ఏదో ఒకరోజు అతను తెలుసుకుంటాడు మానవత్వం దిగజారడం కాదని, అసలు మనిషికి కావలసిందే అది అని. అంతవరకు అతని గురించి పట్టించుకోకు. అతను అలా వదిలే. ఎలా వదులుకోమంటారు సార్? అతను నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్. నీలా నేను వదులుకోలేను. నేను మాత్రం ఎలా వదులుకుంటానమ్మా? హీఈస్ మై క్లయింట్ మిస్టర్ రఘురామ్. an exceptional personality. అతని లాంటి వాడిని ఇంతవరకు నేను చూడలేదు. కానీ అతనికి ఏం టెన్షన్స్ ఉన్నాయో. నా కోర్టుకు టైం అయింది, వస్తానమ్మా. డోంట్ వరీ, cheer up. అన్నీ సర్దుకుంటాయి. ఓకే? Thank you very much. Drinks? Cheers. Hope you'll enjoy yourself. Mr. Raghuram, is it only this or is there something more? You'll be taken care of, Mr. Johnson. హోటల్లో మన స్పెషల్ రూమ్స్ బుక్ చేయి ఈ రాత్రికి. రావచ్చా? సార్, మాట్లాడవే. ఎప్పుడు నువ్వు నన్ను గుర్తుపడతావో చూద్దామని. మర్చిపోతేగా గుర్తుపట్టడానికి. నో నో, డోంట్ చీట్ మీ. జార్జ్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఎస్, డోంట్ ట్రై టు చీట్ మీ. నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే కాకుండా నన్ను కూడా మోసం చేస్తున్నావు. వాట్? నేనా? ఎస్, నువ్వే. అసలు నేనున్నానని గుర్తుందా నీకు? పోనీ నీ జీవితంతో ముడిపడ్డవారు ఇంకెవరైనా ఉన్నారని జ్ఞాపకమైనా ఉందా? ఉండదు. ఎందుకుంటుంది? నీకు ఈ ప్రపంచంలో జ్ఞాపకం ఉండేది ఒక్కటే, డబ్బు. అవునా? ఏమైంది మీ అందరికి? వాట్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ యూ? ఎందుకు నన్ను అర్థం చేసుకోరు? ఒక ఆశయం అనుకుని దాన్ని సాధించడం కోసం నేను చేసే ప్రయత్నం తప్ప? తప్ప? నేను డబ్బు కోసం మారానన్నావు కదూ? ఎస్, ఐ వాంట్ మనీ. నాకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు సంపాదించడం కోసమే నేను చేసే ప్రయత్నాలు ఇవన్నీ. ఆ మాటకొస్తే ఈ లోకంలో డబ్బక్కర్లేని వాడేవాడు. ఏ మనిషి ఏ పని చేసినా అల్టిమేట్ గా వాడి ఆశయం డబ్బే కాదా? కాదా? మీరందరూ నన్ను డబ్బు సంపాదించే యంత్రంగా చూస్తున్నారే కానీ నాలో ఉన్న ఆవేశాన్ని ఆశయాన్ని అర్థం చేసుకోరే. మీరు అనుకున్నట్టు నాకు కావాల్సింది డబ్బు కాదు, సక్సెస్. సక్సెస్. ఆ సక్సెస్ సంపాదించడం కోసం మనిషి హృదయంతో కాదు, మెదడుతో ఆలోచించాలి. ఈ సమాజం మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి, మనిషి వర్తులు బట్టి గుర్తించదే. కేవలం సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఆ సక్సెస్ సంపాదించడం కోసం నేను చేస్తున్నది దొంగతనాలు కాదు, దోపిడీలు కాదు, హత్యలు కాదు. నేను కష్టపడి పనిచేస్తున్నాను, అది తప్ప? నన్ను నేను హింసించుకుంటున్నాను, అది తప్ప?
చూడు 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 ఇప్పుడు టైం ఎంత అయిందో 2 గంటలు. అందరూ ఎవరి సుఖం కోసం వాళ్ళు నిద్రపోతున్న సమయంలో నేను ఇంకా పనిచేస్తున్నాను. ఇది తప్పని ఎవరైనా చెప్పను. అయినా దేశానికి కావాల్సింది నాలాంటి కష్టపడి పనిచేసే వాళ్ళే కానీ నీలాంటి ఎస్కేపిస్ట్ కాదు. డూ యూ అండర్స్టాండ్? ఓకే ఓకే, లీవ్ ఇట్ అవుట్. ఏదో చెప్పాలని వచ్చావు. నిన్నెక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళా? గుర్తులేదా? లేదు. ఏ గుర్తు రాలేదా? అబద్ధాలు కూడా నేర్చుకున్నావా? ఏమిటి అబద్ధాలా? అదే ఆ అమ్మ ఎవరు? తెలిసిపోయిందని భయపడుతున్నావా? భయమా? భయం ఎందుకు? వెళ్ళాను. ఆ మాట అంటానికి నీకు సిగ్గనిపించట్లేదు? ఏమన్నానో సిగ్గుపడాలి. ఇట్స్ జస్ట్ ఫిజికల్ నీడ్. ఆకలి దాహం ఎంతో, ఇది అంతే. ఇందులో నేను చేసిన తప్పేమిటి? నిజానికి అమ్మాయి పేరు కూడా నాకు తెలియదు. లావణ్య, అందరి మొగాళ్ళలో అబద్ధం చెప్పకుండా నేను నీకు నిజం చెప్పినందుకు చాలా సంతోషించాలి. కూలిట్ లావణ్య. ప్లీజ్ డోంట్ టచ్ మీ. లావణ్య, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అరే, ఎందుకలా వణికిపోతావు? ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సిందేమీ లేదు. నీ మీద ప్రేమే. నిన్న రాత్రి జరిగింది అది జస్ట్ లైక్ దట్. ఏమన్నా? జస్ట్ లైక్ దట్? అదే నేను ఒక క్షణం అనుకోనుంటే. రఘు, నేను ఒక మాట చెప్పనా? నీ పెద్ద ప్రపంచంలో నేను ఒక చిన్న బిందువుని అయ్యుండొచ్చు, కానీ నా సొంత సామ్రాజ్యానికి నువ్వే చక్రవర్తి అనుకోవడం నా దురదృష్టం. చూడు, నీకది కేవలం ఫిజికల్ కాంటాక్ట్ అయ్యుండొచ్చు, కానీ నీకోసం వేచి ఉన్న నాకు సైకలాజికల్గా ఎంత పెద్ద దెబ్బో తెలుసా? ఏ, నేను మనిషిని కానా? నాకు అన్ని కోరికలుండవా? మరి నేనెందుకు అలా ప్రవర్తించలేదు? ప్రేమ, బంధం, వాటన్నిటి ముందు ఇవన్నీ అల్పమైనవిగా తోచి వాటి విలువ నశించి, ఒకవేళ నీకదే ముఖ్యం అనుకుని ఉంటే ఏ రోజు నేను కాదనుండేదాన్ని కాదు. ఇన్నాళ్ళు నేను నమ్ముకొని నా వయసు కోరికలు నడుచుకొని నీకోసం ఎదురు చూసింది ఇందుకేనా? చెప్పు, దానికన్నా నాలో ఏం తక్కువ? వయసు లేదా? అందం లేదా? ఆకర్షణ లేదా? ఇన్నాళ్ళు నా అన్న వ్యక్తి స్పర్శ కోసం కోరికలు కాలుస్తున్నా బంధించుకున్న నా వయసు. కమాన్, ఈ మానసిక వ్యభిచారం నా వల్ల కాదు. చూడు, ఆగిపోయావే, రా. రఘు, రఘు, ఏంటి? వదులు, ప్లీజ్. రఘు, రఘు, ప్లీజ్. రఘు, ఆవిడ జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపేసిరా.
హలో, రఘు గారా? నేను సార్ ధర్మాన్ని మాట్లాడుతున్నాను. సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. అయ్యే అయ్యే, రామ్ 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 రామ్. చెప్పు. పరందామయ్య తన కూతురు పెళ్లికి డబ్బు కావాల్సి వచ్చి తన హోటల్ వీడి దగ్గర తాకట్టు పెట్టాడు. 2 లక్షలు ఇస్తే ఇచ్చేస్తానంటున్నాడు. నేను మాత్రం మీరు చాలు. కోయి కూల్ డ్రింక్స్. చెప్పాడు మీరు పరంధామ గారి బ్రదర్ కదా సార్? చెప్పాడు తాకట్టులో ఉన్న పరందామయ్య హోటల్ తీసుకుంటాం. చెప్పాడు దాని రేటు మొత్తం చెప్పాడు. పాపం పరందామయ్య చాలా మంచి మనిషి సార్. ఏదో కూతురు పెళ్లికి అని తాకట్టు పెట్టాడు గాని ఆయన అటువంటి మనిషి కానే కాడు సార్. అసలు 3 నెలల్లో డబ్బు కట్టకపోతే మేము ఎవరికైనా అమ్మి వేయవచ్చు సార్. కానీ మీకేస్తున్నాము అంటే ఊరికే టైం వేస్ట్ చేయక కాగితాలు ఇమ్మను. అలాగే సార్, జరూర్. అరే చందు, ఓ కాగజ్ దేరే. మీరు నిజంగానే పరందామయ్య బ్రదరా సార్? 25,000 ఎక్కువ అవుతుంది. ఓకే. ఐ కాంట్ డు దిస్. నా వల్ల కాదు. ఎన్ని రోజుల్లో చేయగలరో చెప్పండి. మిస్టర్ రఘురామ్, వాట్ ఈస్ దిస్? మీకు ఎంత డబ్బు కావాలి? రఘురామ్, ఇంతకాలమైన ఆ ముసలాడి మీద నీకు పరంధామయ్యను ఊరికే వదులుతాననుకున్నావా? నా వాడు నాకు చేసిన మోసానికి ఇన్నాళ్లకి వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే నాకు అవకాశం. నేను చెప్పి మాట చెప్పింది చాలు. వాడి హోటల్ మీద నాకు కోర్టు ఎవిక్షన్ నోటీసెస్ కావాలి. నువ్వు చేయగలుగుతావా లేదా? ఐ జస్ట్ వాంట్ ఏ yes or no. ఓ షిట్! అసలు నిన్ను నువ్వేమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నువ్వు ఒక డాన్వి, అండర్ వరల్డ్ కింగ్, మాఫియా లీడర్. అరే, యు ఆర్ జస్ట్ ఏ 5-star హోటల్ ప్రొపరేటర్ అంతే. దేశంలో ఉన్న 100 5-star హోటల్స్ లో నీది ఒకటి, జస్ట్ 1. అది పూర్తిగా నీ సొంతం కాదు, అందులో బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. అరే, నిన్నగాక మొన్న ఒక చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్కి ఎదిగేవలేదు, ఈ దేశాన్నే కొనే స్థితికి ఎదిగాలనుకుంటున్నావా? అరే రఘురామ్, గాలిలో ఎగరకు, భూమి మీద నుంచుని ఆలోచించడానికి ప్రయత్నించు. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ధనదాహంతో పీకల దాకా మునిగున్నవాడి ఈ స్థితిలో నీకు చెప్పి ప్రయోజనం ఏమిటి? నీకు పిచ్చి పట్టింది. మిస్టర్ రఘురామ్, ఇంత జరిగాక మీరు నేను కలిసి పనిచేయడం జరగదు. అంచేత నన్ను మీరు తప్పుకోమనేలోగా మీ ప్రాజెక్ట్స్ నుంచి నేనే తప్పుకుంటున్నాను. సో గుడ్ బై అండ్ గెట్ అవుట్. సార్ ఇందాక మీ మధ్య జరిగిన గొడవంతో విన్నాను. సార్, మళ్ళీ వేరే లాయర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? మీ కేసులన్నీ నాకు తెలుసు. మీ లీగల్ మ్యాటర్స్ అన్ని నేను చూసుకుంటాను సార్. మీ దగ్గరే ఉంటాను సార్. ఎవరు నువ్వు? నా పేరు కుమార్ సార్, ముకుందం గారు జూనియర్ సార్. సార్, అతనికి ఇచ్చే 4,000 నాకు ఇస్తే మీరు చెప్పిన పనులన్నీ చేస్తూ మీ దగ్గర కుక్కలా పడి ఉంటాను సార్. కుక్కలా పడుండడానికి 4,000 ఎందుకు? 2,000 ఇస్తాను. సాయంత్రం వచ్చి కలువు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, మీరు చెప్పినట్టు ఎవిక్షన్ నోటీస్ తయారు చేయించాను సార్. తర్వాత ఏం చేయాలో చెప్తే. కుమార్, నా పర్సనల్ డైరీలో ఉన్న నంబర్లన్నిటికీ ఫోన్ చేయండి. ఏ ఒక్క నెంబరు మిస్ అవ్వడానికి వీల్లేదు. ఏ ఒక్కరూ మాకు ఇన్ఫర్మేషన్ అందలేదని చెప్పడానికి వీల్లేదు. అలాగే మన హోటల్లో భారీ పార్టీ ఏర్పాట్లు చేయించండి. ఓకే? మీ అందరికీ 1 నెల జీతం బోనస్గా ఇస్తున్నాను. ఓకే.
రండి ఇన్స్పెక్టర్ గారు రండి, అలా కూర్చోండి. పరందామయ్య అంటే మీరేనా? అవునండి, నేనే. నా పేరు కుమార్, హైకోర్టు అడ్వకేట్. ఆహా, మీరు తాకట్లో ఉంచిన మీ ఆస్తి మొత్తాన్ని నా క్లయింట్ కొన్నారు. ఏమిటండి? కాబట్టి ఈ క్షణం నుంచి మీ ఆస్తి మొత్తం ఆయన పరం చేయాలని కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. వేసి ఎవిక్షన్ నోటీస్ సర్వ్ చేయండి. ఏమిటి బాబు ఇది? ఏమిటి కాగితాలు? ఏమిటి ఇదంతా? ఎవరు చేశారు ఈ పని? ఎందుకు చేశారు ఇది? ఎవరికి బాబు నా మీద ఎంత పగ? రఘురామారావు గారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఉన్న పళంగా ఖాళీ చేసి వెళ్ళిపోవడం మంచిది. ద కోర్ట్ విల్ టేక్ పొజిషన్. ఆ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెళ్తాను బాబు, వెళ్తాను. ఇక్కడ నాకేం మిగులుందని ఉంటాను. వెళ్తాను. బాబు, ఒక్క ఫోన్ చేసుకోవచ్చా బాబు? ఆయన అడగండి. ₹2 అక్కడ పెట్టి రే బాబు, ఒక్కసారి వెంటనే ఇక్కడికి రారా? బాబు, ఇదొక్కటి నాతో తీసుకెళ్ళచ్చా బాబు? తీసుకెళ్ళు. రాఘవేంద్ర, ఏమైంది అన్నా? ఏమైంది? మాట్లాడినా? నాన్న, ఏమైంది అన్నా? మాట్లాడినా? మాట్లాడినా? నీ అంతు తెలుస్తాను రా, నీ రక్తం కళ్ళ చూస్తాను. మా నాన్నని చంపుతావురా నువ్వు? పాపిష్టి డబ్బు కోసం ఓ ముసలి ప్రాణాన్ని బలి తీసుకుంటావురా నువ్వు? ఒరేయ్, చెప్తున్నాను చూడరా, పట్టుకుపోరా. ఈ ఆస్తి, ఈ హోటలు, ఈ బంగ్లా ఇవన్నీ పట్టుకుపోయి నీ పాలు పెట్టి ఊరేగరా. ఒరేయ్, ఇదిగో 10 రోజుల్లో నీ అంతు తేల్చకపోతే నేను పరందామయ్య గారి అబ్బాయినే కాదురా. ఒరేయ్, నిన్ను వద్దు సార్, మా నాన్న చెప్తారా నువ్వు? వద్దు సార్, వద్దు సార్, మా నాన్న చెప్పారా? వద్దు సార్, ఆయన్ని ఏమి చేయొద్దు సార్. Ask him to get out. Get out! సార్, పదండి సార్. ఇంకా ఏడ్చి ఏం లాభం? మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పదండి సార్.
ఇన్స్పెక్టర్ వెంటనే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయండి. పాపం హార్ట్ అటాక్తో పోయాడు కదా. అఫ్ కోర్స్ అతను చనిపోవడానికి నా క్లయింట్కి ఏం సంబంధం లేదనుకోండి, కానీ ఇలాంటి సమయంలోనే కదండి మానవత్వం చూపించుకోవాలి. ఏమంటారు ఇన్స్పెక్టర్? రఘు, అమ్మా, నీకు కూడా నేను పనికి రాకుండా పోయానా? నేనేం పాపం చేశానని అందరూ నన్ను ఇలా అసహించుకుంటున్నారు. అదేమిట్రా, నువ్వేదో ఆలోచనలో ఉన్నావని ఆ కారణంతోనే అందరూ నన్ను దూరంగా ఉంచుతున్నారు. మీ అందరినీ అంతగా బాధ పెట్టే పని నేనేం చేశానమ్మా? ఏం చేశాను అని ఎవరన్నారా? పెద్దగా మొహం మీద చెప్పాలా? చేసి చూపిస్తారా? ఎందుకమ్మా అందరూ నన్ను ఒంటరిని వాడి కింద ట్రీట్ చేస్తున్నారు? ఎందుకమ్మా నన్ను ఒంటరిని చేశారు? ఇవాళ నాకు ఫ్రెండ్స్ ఆత్మీయులు ఎవరు లేరు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నన్ను ఏకాకించేసి మీరు ఎవరు భయపెట్టలేరు. యు నో దాట్. మీరందరూ స్వార్థపరులు, అవకాశవాదులు. అవునమ్మా, ఇందాక నేను చెప్పిందంత నిజం. నేనెంత కష్టపడి పైకి వచ్చానో మీ అందరికీ తెలుసు. నేను ఎన్ని బాధలు పడ్డానో నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. అలాంటప్పుడు ఈరోజు ఈ సోకాల్ ఫ్రెండ్స్ కోసం నేను హిపోక్రైట్ గా మారాలా? ప్రియమిత్రులారా, ఈ విజయం అంతా మీదే, నేను మాత్రం నిమిత్త మాత్రుడని చెప్పాలా? నో, నెవర్ నెవర్. నా గమ్యాన్ని నేను స్వయంగా నిర్వచించుకున్నప్పుడు వై షుడ్ ఐ బి ఏ హిపోక్రైట్? బతిలాడకపోతే నేను చెడ్డవాడిని, రాక్షసుంది. ఇదెక్కడి న్యాయమమ్మా? మారు 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 అంటారు, ఇంకేం మారనమ్మా? చూడమ్మా, చూడు నేను ఎలా తయారయ్యాను. ఉదయాస్తమయాలకి ఉద్రేకాలకి దూరం అయిపోయాను. నా అందం ఆనందం సర్వస్వం నా ఆశయం కోసం బలిపెట్టాను. ఇంకేం మారనమ్మా? ఇంకా ఎలా మారనమ్మా? అసలు అసలు ఇది ఎందుకు జరిగిందమ్మా? అది నా విషయంలో. అలాగని బౌద్ధ భిక్షుల మారమని నాతో చెప్పకు. అందుకు నేను సిద్ధం కాలేను. అయినా నా ఆశయ సాధన కోసం నాలో నేను కుమిలిపోయానే తప్ప ఎవరికి రవ్వంత అపకారం చేయలేదే. నా జీవితాన్ని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దుకున్నాను. అది నేను చేసిన తప్ప? నన్నందరూ పనికిరాని వారంటే కాలని నిరూపించుకున్నాను. అది నేను చేసిన తప్ప? నా పనిలో నేనుంటూ మిగతా విషయాలు పట్టించుకోకపోవడం నా తప్ప? పరంతామయ్యకు హార్ట్ అటాక్ వచ్చిపోతే అది నేను చేసిన తప్ప? చెప్పమ్మా చెప్పు, ఇవాళ నేను చేసిన తప్పులు. చూడైనా, మనిషి సంఘజీవి. అతను కొన్ని కట్టుబాట్లుంటాయి, వాటిని అతిక్రమించడమే తప్పు. కట్టుబాట్లు ఏమిటమ్మా? కట్టుబాట్లు ఇన్నాళ్ళు నేను కష్టపడి సంపాదించింది ఇంకొకరికి ఊరికే ధారపోసి ఈ సోమరులను మేపడం ద్వారా ఈ మనుషులకు మేలు చేయడమా? చూడు, నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం తలపెట్టకు. నీ మీద జాలి దయ చూపించలేదనుకుంటున్నావు కదా, చాలా పొరపడ్డావు. ఈ సమాజంలో ఎంతో మంది మానవత్వంతో పూనుకోపోతే నువ్వు ఈ స్థితికి రాగలిగే ఒక్కసారి ఆలోచించు. కేవలం నీ సామర్థ్యం మీద నమ్మకం ఉంచి నీకు లోనిచ్చిన రీజనల్ మేనేజర్ గారికి మానవత్వం లేదా? తన జీవితాన్ని పణంగా పెట్టి నిన్ను కాపాడిన రాములో మానవత్వం లేదా? నీ హోటల్ నిజాయితీని కోర్టులో ఒప్పుకున్న హెల్త్ ఇన్స్పెక్టర్ గారికి మానవత్వం లేదా? అంతెందుకు, నువ్వు స్నేహితుడు అయినంత మాత్రాన తిరిగి ఇస్తావో లేదన్న అనుమానం కూడా లేకుండా 50,000 పెట్టుబడి పెట్టిన లావణ్యంలో మానవత్వం లేదా? చివరకు నువ్వు నీచుడుగా చిత్రించుకున్న పరంధామయ్యలో రవ్వంత మానవత్వం లేకుండా ఉంటే ఆ రోజు నువ్వు హోటల్లో చేరేవాడివి కావు. ఈ రోజు ఒక హోటల్కి యజమాని అయ్యేవాడివి కావు. ప్రతి మనిషిలోనూ అన్ని గుణాలుంటాయి నాయన. పుట్టుకతోనే ఎవరూ మంచివారు చెడ్డవారు కారు. పరిస్థితులు బట్టి అలా మారుతూ ఉంటారు. అంత మాత్రాన వారి మీద అమానుషంగా ప్రతీకారం తీర్చుకుంటే ఎలా హర్షించమంటావు చెప్పు? అంటే నా మేధస్సు, ఈ సాధన, ఈ విజయం అంతా వ్యర్థమేనా అమ్మా? ఎంత మాత్రం కాదు నాయన. మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు తన చుట్టూ ఓ వలయాన్ని ఏర్పరచుకుంటాడు. మనిషిలో స్వార్థ సహితమైన ప్రవర్తన అలవడితే అది జైలుగా మారుతుంది. మానవత్వం అనే సుగంధం పులిమితే అది పూల తోటగా పరిమళిస్తుంది. అవునాయనా, ఇది నిజం బాబు.
నీలో కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. కొరవడింది ఒక్క మానవత్వం మాత్రమే. ఈ కార్యసాధకుడికి ఆ మానవత్వం తోడైనాడు అతను పరిపూర్ణమైన మనిషిగా మారుతాడు. మనిషి అంటే మానవత్వం ఉన్న ఋషి అని అర్థం. అది లేనాడు ఈ సమాజంలో బ్రతకడమే వ్యర్థం నాయనా. ఒక మాట అడగనా? నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఏ ఒక్కరిలో అయినా ప్రశాంతత చూసావా? నిజమేనమ్మా. ఆ ప్రశాంతత పరంధామయ్య గారు పరమపదించినప్పుడే చూశాను. మనిషి జీవితం ఎంతో ఉన్నతమైంది అనుకునేవాణ్ణి. కానీ ఆ ఉన్నత స్థానం నుంచి చూస్తే ఎంత ఆఘాతం. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నన్నంతా ఏకాకించేశారు. నాకెవరూ లేరమ్మా బాబు. నాకెవరూ లేరమ్మా బాబు. నాకెవరూ లేరమ్మా. నాకెవరూ లేరమ్మా. లేరనుకున్న రోజు ఎవ్వరూ లేరు. ఉన్నారనుకున్న రోజు నా అందరూ మనవాళ్ళే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అది కూడా నేనే చెప్పాలా? నిజానికి నీకు జన్మనిచ్చింది నేనైనా నీకు ఈ జీవితాన్నిచ్చింది లావణ్య. నీకు నిజమైన మనశ్శాంతి లభించేది ఆమె దగ్గరే. నా ఉద్దేశం నేను చెప్పాను. ఇక నిర్ణయం నీది. సార్, మీరు చెప్పినట్టుగా వీలునామా రాసి తీసుకొచ్చాను సార్. చదవమంటారా? ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, నేను వంకా పరంధామయ్య గారి నుండి స్వాధీనపరుచుకున్నటువంటి ఆస్తి అయిన హోటల్ వసుధాను తిరిగి లేట్ వంకా పరంధామయ్య గారి కుమారుడు వంకా రమేష్ బాబుకు చెందినట్లు వీలు రాయటమైనది. ఇది నా ఇష్టపూర్వకంగా నేను శారీరక మానసిక ఆరోగ్యములతో ఉన్నప్పుడే తీసుకున్న నా స్వనిర్ణయం. ఇట్లు సార్, మరొక్కసారి ఆలోచించండి సార్. డూ వాట్ యు ఆర్ టోల్డ్. మదర్, నా పేరు. ఎస్, ఐ నో. యు ఆర్ మిస్టర్ రఘురామ్, అవునా? ఎస్ మదర్. లావణ్యని నువ్వు మళ్ళీ ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నావు? నాకంతా తెలుసు బాబు. నువ్వు లావణ్యని కావాలనుకోవటం, నీ వ్యాపారంలో వాడుకోవటం, తరువాత మర్చిపోవటం అంతా తెలుసు. పూర్ గర్ల్. నువ్వు తనని నీ పనులకు వాడుకుంటే తను దాన్ని ప్రేమ అనుకుంది. సారీ మదర్, మీరు చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. కానీ నేను నన్ను సమర్థించుకోవడానికి రాలేదు. కేవలం మారిపోయానని చెప్పడానికి వచ్చాను. చూడండి మిస్టర్ రఘురామ్, మీరు క్షణానికోసారి మారేంత విశాల హృదయులు కావచ్చు. దానికి తగ్గంత మానసిక స్థైర్యం ఆ అమ్మాయికి లేదు. మీరిప్పుడు మళ్ళీ కనిపించి మానిపోయిన గాయాన్ని రేపొద్దు. ప్లీజ్ ప్లీజ్ గో అవే. మదర్, దయచేసి లావణ్య ఎక్కడుందో చెప్పండి.
ప్లీజ్. ఏమిటండి ఇది? మీ పద్ధతి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీరు పూజిస్తున్న జీసస్ పాపులను క్షమించమని లేదా? పశ్చాత్తాపంతో నా తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం గురించి మీ దగ్గరికి వస్తే ఆ ప్రభు భక్తులుగా నాకు చూపించే మార్గం ఇదేనా? చాలా అన్యాయం మదర్. ప్లీజ్, కనీసం మానవత్వంతోనైనా ఆలోచించండి. ఫ్లోరా, సిస్టర్, లావణ్య నన్నుగా మారిందా?